జనగామ జిల్లా పరిధిలో 3 నియోజకవర్గాల్లో 99 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. జనగామ 32, స్టేషన్ గణపూర్ 28, పాలకుర్తి 39 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ నెల 13న సర్క్యులరీ తర్వాత 14, 15న నామినేషన్ ఉపసంహరణ ఉంటుందన్నారు. ఇక పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులను రిటర్నింగ్ ఆఫీసర్లు తెలియజేస్తారని చెప్పారు. ఇక జనగామ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 2,92,41,390 నగదు సీజ్ చేశామన్నారు. బంగారం, వెండి, ఇతర ఆభరణాలు సీజ్ చేశామని చెప్పారు. దీనికి సంబంధించి నామినేషన్లు జనగామ కాన్స్టిట్యుయెన్సీలో ఈ రాబోయే వారంలో ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 3 బిఎస్ఎఫ్ కంపెనీలు అంటే మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే గుర్తించబడినాయో ఎక్కడెక్కడ కొద్దిగా సమస్యాత్మక ఎక్కడైతే కొద్ది గొడవ జరిగే అవకాశం ఉందని అనుకున్నాము. అంటే ప్రికాషనరీ మెజర్ గా మీరు పెట్టవలసిన దాంట్లో అన్ని చోట్ల బిఎస్ఎఫ్ ఈ ఎలక్షన్ లో పోలీస్ పర్సన్ ఉంటారు. వాళ్ళతో ఉండటంతో పాటు పోలింగ్ లొకేషన్ లో ఎక్కడైతే క్రిటికల్ ఉంటుందో అక్కడ ఒక 5 బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. మన దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అదే బిఎస్ఎఫ్ మనకి మొత్తం ఎస్ఎస్టీస్ దగ్గర కానీ మన దగ్గర ఉన్న నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3వ తారీఖు నుంచి సిసిఐ గైడ్లైన్స్ ప్రకారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నటితో నామినేషన్ కాబట్టి 2వ దశ కూడా ముగిసింది కాబట్టి